హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ ధనుష్. ఈరోజు మనతో పాటు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ ఉన్నారు. సో ఆయన అడిగి బిగ్ బాస్ ముచ్చట్లు తెలుసుకుందాం. అన్న హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మీరు హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. 105 days తర్వాత మళ్ళీ మీరు బయట కనిపించారు. అసలు ముందు బయటికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి, ఏమనుకున్నారు? బయటికి రాగానే అంటే స్టేజ్ మీదనే మా మమ్మీ వాళ్ళు అన్నారు లైక్ నేను విన్ కాకపోయినా కూడా దే సెడ్ లైక్ యూఆర్ ఆల్రెడీ విన్నర్, నువ్వు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది నీకు అది. అంటే ఐ వాజ్ లైక్ ఓకే ఎనీవేస్, ఐ మీన్ అరే ఏముంటుందో బయట నాకు తెలియదు కదా, నాకేం బయట ఏం జరిగిందో తెలియదు. బట్ ఫస్ట్ టైం నేను బయటికి రాగానే ఐ సా ది హ్యూజ్ క్రౌడ్ సేయింగ్ కాలింగ్ మీ అఖిలే నంబర్ 1, అఖిలే నంబర్ 1. ఐ వాజ్ షాక్. ఎందుకంటే అది మా ఇంట్లో ఉన్నప్పుడు మోనల్ ఒకటే అంటుండే, అవినాష్ అంటుండే. ఓకే, అది ఇంతమంది ఒకటేసారి వందల వేల మంది అనడం, అది ఐ ఫెల్ట్ లిటరలీ లైక్ ఓ నన్ను ఎక్కడ వీళ్ళు డిసప్పాయింట్ చేయనియట్లేరు, అంటే నేను కొంచెం బాధపడదామంటే కూడా పడనీయట్లేరు నన్ను. సో ఐ ఫెల్ట్ సో గుడ్. యా. సో ఈ అఖిలే నెంబర్ 1 ట్యాగ్ అనేది మీకు బాగా వైరల్ అయిపోయింది. అసలు చాలా ఎవరు కలిసిన అఖిలే నెంబర్ 1, అఖిలే నెంబర్ 1, అఖిలే నెంబర్ 1. యా. ఎట్లా అనిపిస్తుంది అసలు? అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? అది బిగ్ బాస్ హౌస్లోనే స్టార్ట్ అయింది. అవినాష్ స్టార్ట్ చేసిండు అనడం గట్టిగా, అఖిలే నంబర్ 1 కెమెరా అరుచుకుంటూ పోయిండు. అవినాష్ ఒక స్కెచ్ చేసినాం మేము, అక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అయింది. యా. సో బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే నేను అంటే మీరు ఆల్రెడీ మోనాలనో, సోహెలనో, మెహబూబానో చెప్తారు, వీళ్ళ ముగ్గురు కాకుండా. వాళ్ళు ముగ్గురు కాదు, ఇద్దరు. యా, ఫేవరెట్ కంటెస్టెంట్స్. ఎవరిద్దరు? సోహెల్ అండ్ మోనల్. సో వాళ్ళిద్దరు కాకుండా గంగవ్వ. సో గంగవ్వ టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక మనవళ్ళ చూసుకుంది, మీరు కూడా ఒక మీ నాయనమ్మ గారిలో మామూలుగా చూసుకోలేనండి. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది అసలు హౌస్లో? అరే మస్తు గమ్మత్తుగా ఉంటుంది. మీకు తెలియదేమో, కొన్ని రాలేమో బయటికి. తను తిడుతుండే లైక్ లిటరల్లీ ఎవరైనా పక్కన వచ్చి కూర్చుంటే కూడా నడు అని చెప్పి నూపుతుండే. షీఈస్ వెరీ పొజెసివ్. అండ్ ఎవరికైనా నేను సపోజ్ మోనల్కి ఒకసారి తినిపిస్తుంటే నీకు చేతులు లేవా అన్నది మోనల్ నుండి ఇట్లా అంటున్నావు. అండ్ నేను తినిపించడం ఆమెకు నచ్చదు. అండ్ నేను రొట్టెలు చేస్తుంటే కూడా బిడ్డ నీ చేతులను వస్తాయి, ఆడపిల్లలు మీరు చేయండి, మగవాడిని ఊక గుంజుతుండ్రు కిచెన్లో, కానీ గుంజుకుని వచ్చేస్తున్నాను. ఓకే, షీ వాస్ డామ్ స్వీట్. అంటే నన్ను ఎట్లా మనవాడు కన్నా ఎక్కువ చూసుకుందని, అందుకే నేను దత్తకు తీసుకుంటా అన్నది. అండ్ షీఈస్ సో స్వీట్. అంటే అందరికీ తెలుసు గంగవ్వ నాకే అంత సపోర్ట్ చేసి. ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే సమ్వేర్ జెన్యూన్లీ షీ గాట్ కనెక్టెడ్ టు మీ, అండ్ దట్ వాస్ ట్రూ బాండ్, లవ్ బాండ్. యూనో, ఒక అమ్మమ్మకి ఒక మనవడుకున్న బాండ్. అండ్ షీ ఎంతమంది ఏం చేసినా కూడా షీ నోస్ హూస్ ట్రూ. వాట్ ఎవర్ సమ్ పీపుల్ వర్ డూయింగ్, షీ వాజ్ లైక్ వాళ్ళు ఎంత చేసినా కూడా నేను చేసేదే కౌంట్లోకి వస్తుంది. బికాస్ వాళ్ళు చేస్తుంటే, బికాస్ I was the one who started caring for her, whatever it is. And she knows that very well. And Gangava is very smart. మంచిగా ఆలోచిస్తుంది. తనకి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నీ తెలుసు. నేను బాధపడినప్పుడు అంతా నా పక్కన వచ్చి కూర్చొని మాట్లాడుతుండే. షీ యూస్ టు టాక్ అబౌట్ హర్ లైఫ్ స్టోరీ, నేను నా లైఫ్ స్టోరీ చెప్తుండే. నాకు తినిపించిన రోజులు కూడా ఉన్నాయి, మంచిగా తినిపిస్తుండే కూర్చోబెట్టుకుని. సో షీ ట్రీటెడ్ మీ సో గుడ్. ఈవెన్ తను బయట కూడా మీకు సపోర్ట్ చేసింది, వీడియో బైట్స్ ఇచ్చింది. అవును, సపోర్ట్ చేసింది. సో అట్లాగే తినిపించిన టాపిక్ వచ్చేసరికి మీరు చాలాసార్లు తినిపించిన దగ్గర చిన్న ఇష్యూ కూడా అయింది స్టార్టింగ్లో. నాకు ఎవరు చిన్నప్పటి నుంచి ఇట్లా తినిపించేవాళ్ళు లేరు అంటే ఏంటి, ఆంటీ బాగా చూసుకునేవాళ్ళు కదా. బాగా చూసుకోవడం వేరా, బట్ ఈ తినిపించే దాంట్లో ప్రేమ వేరా. అంటే వాంటెడ్లీ చేయలేవాళ్ళు. మై మామ్ వాజ్ ఎ వర్కింగ్ ఉమెన్. సో మమ్మీకి టైం దొరకకపోతుండే. అది నా చిన్నప్పుడు జరిగినాయి అది. కానీ ఒక మీన్ వైల్ కొన్ని అంటే సడన్ ఏజ్ వచ్చిన తర్వాత బంద్ అయిపోయింది అది టోటలీ. తినిపించడం నోట్లా అనేది ఎప్పుడు జరగాలి, మాకు కలిపిచ్చేసి పెట్టేసి మేము తింటుండే. సో నాకు ఎక్కడో అది లోపల ఉంటుండే అన్నమాట. దట్ నా గ్రానీ ఉంటే నా గ్రానీ తినిపిస్తుండేనేమో అని చెప్పి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళ అమ్మమ్మలు తినిపిస్తుంటే వీళ్ళు మా ఫ్రెండ్స్ అంతా ఓవర్ యాక్టింగ్ కొడుతుండే, వద్దామమ్మ ఊక తినిపిస్తున్నారు. ఐ యూస్ టు ఫీల్ లైక్ అరే మీకు ఆ వాల్యూ తెలియట్లేరు, లేని వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది, నేను వెళ్ళి తినిపించుకుంటుండే నాకు తినిపియండి అని చెప్పి. అండ్ మా ఫ్రెండ్స్కి అంత కనెక్ట్ అవ్వలేదు అప్పుడు, వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి ఇప్పటికి అర్థమైంది వై హీ ఫెల్ట్ బ్యాడ్, వాట్ హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్ అని చెప్పి క్లియర్గా ఇప్పుడు అర్థమైంది. యా. అండ్ అలాగే మీరు స్టార్టింగ్ నుంచి అంటే 105 daysలో ప్రతిరోజు మీ గెడ్డం అలాగే ఉంది, అలాగే మెయింటైన్ చేశారు. అంటే బియర్డ్ తీయడం మీకు ఇష్టం ఉండదు?
సి మా మమ్మీకి ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బియర్డ్ తీయడం. దట్స్ అ మేజర్ రీజన్. అండ్ నాకు ట్రై చేయాలని ఉండే బట్ ఐ వాస్ లిటిల్ స్కేర్డ్ బికాస్ మమ్మీకి అస్సలు ఇష్టం లేదు. అండ్ నేను గడ్డం షేప్స్ పెడుతుండే డిఫరెంట్ షేప్స్ అండ్ ఎవ్రీథింగ్ పెడుతుండే, బట్ ఫుల్ గడ్డం ట్రిమ్ ఎప్పుడు చేయలే. ఐ లుక్ కిడో, లిటరల్లీ చిన్న పిల్లోళ్ళ కనబడతాను తీసేసినట్టే మొత్తం. సో అందుకని ఐ ప్రిఫర్ దిస్ బియర్డ్. అంటే బిఫోర్ సీజన్స్ లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వటము, టాస్క్ ప్రకారం తీసేయడం లిటరల్లీ ఎవ్రీ వన్ హౌస్ లో కోరుకున్నారు బిగ్ బాస్ అడిగిండు. ఈవెన్ మేమందరం కూడా కోరుకున్నాం అసలు చూద్దాము అఖిల్ ఎలా ఉంటాడు వితౌట్ బియర్డ్ అని. అవునా? బట్ బిగ్ బాస్ ఇయ్యలేదు, అది అస్సలు ఇయ్యలేదు. ఒకవేళ ఇచ్చుంటే తీసే వల్ల ఇచ్చుంటే అది నాకు నామినేషన్స్ సేవ్ అవ్వాలి, లేకపోతే ఒకరిని సేవ్ చేయడానికి, అంటే ఎవరో ఒకళ్ళు కూడా మోనల్ ఆర్ సోయల్ ఉంటే డెఫినెట్లీ ఐ వుడ్ డూ ఫర్ దెమ్. నా బియర్డ్ తీసేస్తుండే వాళ్ళిద్దరు అయితేనే, వేరే ఎవ్వరి కోసం తీయకపోతుండే. ఆ సాక్రిఫైస్ వచ్చి ఉంటే ఐ వాస్ ప్రిపేర్డ్. ఐ వాజ్ లైక్ వీళ్ళిద్దరికి వచ్చింది అనుకో, వీళ్ళ కోసం వీళ్ళు సేవ్ అవుతారు ఇద్దరు ఒకళ్ళు, ఐ వుడ్ డెఫినెట్లీ మొత్తం సేవ్ చేసేస్తుండే. కానీ ఐ వుడ్ ఫీల్ బ్యాడ్, బట్ అస్సలు తీయాలి ఇప్పటిదాకా. బట్ వాళ్ళ కోసం ఐఎమ్ రెడీ టు డూ దట్. సో అలాగే ప్రెసెంట్ హాట్ టాపిక్ ఏంటంటే మన సోహెల్ డబ్బులు తీసుకుని అనవసరంగా వచ్చేసాడా అని ఒక టాపిక్ అయితే నడుస్తుంది. సో మీ నోట్ ఏంటి దాని మీద? సీ దట్ వాజ్ హిస్ పర్సనల్ చాయిస్. వాళ్ళ డాడీని అడిగిండు ఫస్ట్. అడిగినప్పుడు లేలో అన్నాడు వాళ్ళ డాడీ. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్లో ప్రైవేట్వి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఏ థింకింగ్లో ఆలోచించని మనం చెప్పలేము. వాడు కూడా గేమ్కి వచ్చిండు, డబ్బుల కోసం కూడా అందరు గెలవాలని వస్తారు కదా. సో వాడికి అది ఎక్కడనో హెల్ప్ఫుల్ అవుతుండొచ్చు. వాళ్ళ సిస్టర్స్ మ్యారేజ్ ఉంది, వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేదు. సో సమ్వేర్ హీ మైట్ థింక్ అబౌట్ అవన్నీ. దట్ వాజ్ హిస్ ఓన్ పర్సనల్ చాయిస్ ఆఫ్ టేకింగ్. నా పర్సనల్ చాయిస్లో ఐ డోంట్ వాంట్ మనీ, ఐ వాంట్ నాకు ప్రేమ కావాలనుకున్నా. ఈ ప్రేక్షకులు దీన్ని నన్ను ఇంత దాకా తీసుకుని వచ్చినప్పుడు ముందు దాకా కూడా తీసుకుని వెళ్తారని ఆ నమ్మకం నాకు ఉండే. సో నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు, నేను మనీ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి. దట్ వాజ్ హీస్ చాయిస్, నా చాయిస్ నాకుండే క్లియర్. యా ఓకే. అంటే బిఫోర్ ఏమైనా డిస్కషన్ జరిగినాయా మీకు ఇట్లా డబ్బుల గురించి? లేదు, అసలు ఇది జరిగిండే. మేమిద్దరం టాప్ 2లో ఉండుంటే నువ్వు గెలిస్తే 25 lakhs, నేను గెలిస్తే 25 lakhs, బికాస్ వాడికి అవసరం కూడా ఉండే. ఐఎమ్ రెడీ టు గివ్ హిమ్. నాకు అంత అవసరం లేకుండే, బట్ ఫిర్ బీ హీ వాజ్ సేయింగ్ ఐ విల్ గివ్ యూ. అండ్ నాకేం అవసరం ఉండే అంటే NGOs అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఐ వాంట్ టు డూ, అది ఉండే. హీ నోస్ దట్. ఓకే, నా డ్రీమ్ ప్లాన్స్ ఏముండే, క్యాఫే పెట్టాలి, యూనో, నాకు అని కారు ఉండాలి, ఇల్లు ఉండాలి అని చెప్పి. ఆ ఇల్లు కారు ఇవన్నీ మనీ అంత మనీలో రాదు. ఓకే, అవన్నీ రావు. సంథింగ్ ఐ కెన్ డూ, యూనో వాట్, కొంచెం ఇచ్చినా ఐ విల్ బీ సాటిస్ఫైడ్. సో ఆ బేసిస్ మీద వి స్పోక్ అబౌట్ 25 షేర్ చేసుకుందాం రా అని చెప్పి. బట్ అది అవ్వలేదు. ఇంకా ఈ వీడియో మరి మీరు చూసారో తెలియదు, మీరు హౌస్లో ఉన్నప్పుడు మెహబూబ్ వచ్చి ఇట్లా 3 అని డబ్బులు అనేది చూపించారు వేరే ఇంటర్వ్యూస్లో. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఐ వాజ్ ఇన్ మై ఓన్ వరల్డ్. అండ్ మెహబూబ్ ఈస్ క్లోజ్ టు సోయల్. ఓకే, వెరీ క్లోజ్. రావడమే సోయల్ అని అరుచుకుంటూ వచ్చిండొచ్చు. యూ కెన్ సీ దట్. ఈస్ నాట్ దట్ క్లోజ్ టు మీ. మెహబూబ్ ఈస్ నాట్ మై జాన్జిగిరి ఫ్రెండ్, టు బీ ఫ్రాంక్. I can just say it very openly. Mehboob was my friend. I know him. He's good. But not my close friend. I say నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇలా జాన్లని చెప్తా, ఉట్టిగా అయితే చెప్పడానికి నాకు రాదు నిజంగా. ఇప్పుడు సోయల్, మోనల్ అంటే ఐ జస్ట్ సే అరే నా జాన్లో పోయేవాళ్ళని చెప్పి. బట్ మెహబూబ్ వాస్ నాట్ దట్ క్లోజ్ టు మీ. మామూలుగా హాయ్ బాయ్ మాట్లాడుతుండే. జస్ట్ కొన్ని ఏదైనా వాడు బ్యాడ్ ఫీల్ అయినప్పుడు, లో ఫీల్ అయినప్పుడు ఐ యూజ్డ్ టు గో అండ్ సిట్ బిసైడ్ హిమ్ అండ్ టాక్, దిస్ ఇస్ దిస్ అని. అంతే. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఐ వాస్ ట్రయింగ్ టు ఇంటరాక్ట్ విత్ మెహబూబ్, బట్ హీ వాజ్ టాకింగ్ టు సోయల్. మనకు అనిపిస్తుంది కదా అప్పుడు వాళ్ళ పర్సనల్ కాన్వర్సేషన్ ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్ సరే దివితో మాట్లాడదామని, దివిని చూడడం అట్లా అంత అబ్జర్వ్ చేయలేదు. నిజంగా మీరు అబ్జర్వ్ చేసినంత అది వచ్చింది చూడు బయటికి, అంతా నేను అబ్జర్వ్ చేయలేదు లిటరల్లీ. సో ఇప్పుడు చూసారు కాబట్టి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, అది నిజంగానే సరిగా చేశాడు తెలియదు, దేనికోసం చేశారు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సోయల్ని అడిగితే నీకు తెలియాలి. సోయల్ నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాట్ డిడ్ యూ సే, ఏం చెప్పారు? తను ఐ మీన్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని అది ఉండొచ్చు మరి, ఎందుకంటే హీ ఆస్క్డ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి. సోహెల్ ఏం చెప్పాడంటే అయితే టాప్ 3లో ఉన్నారని చెప్పాడు, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి చెప్పానని చెప్తాను, నా లైవ్లో చెప్పాడు. ఏదైనా అయి ఉండొచ్చు, నాకైతే నిజంగా అప్పుడు నాకు గుర్తులేదు, అసలు నేను పట్టించుకోలేదు అన్నాడు. మరి యూ హ్యావ్ ఆన్సర్ క్లియర్. సో నాకు దాన్ని చూడలేదు కాబట్టి ఐ కెనాట్ కమెంట్ ఎనీథింగ్ క్లియర్. యా అలాగే ఇప్పుడు ప్రైజ్ మనీ వచ్చేసింది కాబట్టి మనోడికి కూడా డబ్బులు వచ్చినాయి కాబట్టి ఏమన్నా మీరు అనుకున్నట్టు బండి అవి ఏమన్నా ల్యాప్టాప్? లేదు, నాకు ₹1 కూడా వద్దు దాంట్లోకి, బికాస్ హీ డి నాట్ విన్ అండ్ గెట్ దట్ మనీ. హీ టుక్ ఇట్ అండ్ వెంట్. సో వీ టాక్డ్ అబౌట్ విన్నింగ్. మేము గెలిచినప్పుడు తీసుకుందామని మాట్లాడుకున్నాం కానీ ఎవరిదే డబ్బులు ఉంటే తీసుకుందామని కాదు. అండ్ వాడికి అది కావాలి. సో ఐ డోంట్ వాంట్ హ్యావ్ ₹1 కూడా వద్దు నాకు దాంట్లోకి, అస్సలు వద్దు. బైక్ వద్దు, ల్యాప్టాప్ వద్దు, ఏమొద్దు.
లెట్ హిమ్ ఎంజాయ్ ది మనీ. ఓకే, అలాగే విన్నర్ గురించి మాట్లాడుకుందాం. అభిజిత్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ రియలీ ఫీలింగ్ గుడ్. అంటే స్టార్టింగ్ నుంచి ఐ ట్రీటెడ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. నిజంగా ఐ యూస్ టు సేమ్, అరే బ్రో నువ్వు నాతో మాట్లాడితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, నువ్వు నమ్మట్లేవు అది. అండ్ ఒకసారి మేము మాట్లాడుకునేటప్పుడు కూడా నేను కిచెన్ దగ్గర అన్నమాట, నాకు ఇక్కడ నుంచి హ్యాపీ ఫీల్ అవుతా, నువ్వు నమ్మతలేవు నిజంగా, అది ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఎట్లా చెప్పాలి నీకు అంటే హీ సైడ్ ఐ అండర్స్టాండ్. అండ్ మేము స్టార్టింగ్లో మంచి బాగుండే, నాది అభిజిత్ మోనల్ది మంచిగా ఉండే. సమ్వేర్ అది ఎక్కడో లాస్ట్ అయింది. అండ్ వెన్ ఈ వన్ ది షో I literally felt okay, someone should win, definitely, okay, he or me. I felt good. అరే నేను సెకండ్ అనుకున్నా కదా, అది నాకు వచ్చింది. ఆయన ఫస్ట్ అనుకున్నాడు చైనా మైండ్, ఆయనకు వచ్చింది. సో ఐ వాస్ లైక్ క్వైట్ హ్యాపీ, ఓకే ఫైన్, ఎవరికి ఇది రాసిందో అది వస్తుంది డెఫినెట్లీ అంతే. ఈవెన్ మీరు అంటే మిడిల్ ఆఫ్ ద షోలో మీకు ఎన్ని ఫైట్లు అయినా కూడా మధ్యలో కొన్ని డేస్ మీ ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. ఒక 1 వీక్ ఏమో, అంటే మీరు బిఫోర్ మీరు సీక్రెట్ రూమ్కి వెళ్ళక ముందు ఆ టైంలో మొత్తం అందరూ కూడా అరే వీళ్ళ ఫ్రెండ్షిప్ భలే ఉంది, వీళ్ళు బాగా మాట్లాడుకుంటున్నారు, సమ్వేర్ ఫీల్ అయ్యారు లోపల ఎక్కడో. అరే నేనే మంచిగా ఫీల్ అయినా, నేను ఐ యూస్ టు సే అరే మంచిగా అనిపిస్తుంది రాబోయే, హార్ట్కి మంచిగా అనిపిస్తుంది, హల్కా అయిపోయింది రాబోయే అని చెప్పి అనిపిస్తుంది. మీరు తీసుకొచ్చి కాఫీ ఇవ్వటము, మీతో మాట్లాడి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడము, ఇవన్నీ అందరికీ నచ్చినాయి. అండ్ అలాగే మీరు లాస్ట్లో పేరెంట్స్ వచ్చినప్పుడు గొడవలు అవుతా ఉంటే మీరు గట్టిగా పట్టుకున్నారు కదా, ఇవన్నీ కూడా అందరికీ నచ్చినాయి. కానీ మీరు గొడవ పట్టడం ఎవరికి నచ్చలేదు బేసిక్గా. అంటే అదే ఎక్కడో లాస్ట్ వరకు అన్న మీ ఇద్దరిని ఫ్రెండ్స్ గా చూద్దామని అందరూ అనుకున్నారు, బట్ ఎక్కడో మిస్ అయింది. ఎక్కడ లాస్ట్ కూడా మేము ఫ్రెండ్స్ గానే వచ్చినాం బయటికి. మేము లోపల కూర్చున్నప్పుడు కూడా వి డిస్కసింగ్ తెలుసా, అంటే మేము ఇద్దరమే టాప్ 2లో ఉన్నామా, ఇంట్లో సోఫాలో ఉన్నాం, మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, ఇద్దరం కలిసి తిన్నాం, అది వచ్చిందా రాలే అది బయటికి నేను చూస్తే, ఇద్దరం కలిసి తినుకుంటా మాట్లాడుకున్నాం. యూనో నెక్స్ట్ నీ ప్లాన్ ఏంది, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, ఆర్ హీ ఆస్క్డ్ మీ దట్ అఖిల్ అయిపోగానే నువ్వు ఏం చేస్తావు, నేను గ్యాప్ తీసుకోకుండా ప్రాజెక్ట్స్ పట్టేసుకుంటా నేను అని చెప్పి నేను చెప్పడం, ఆర్ హీస్ టాకింగ్ అబౌట్ హీస్ లైఫ్ థింగ్. దట్ వాస్ రియలీ గుడ్. నేను కొన్ని కార్స్ గురించి అడుగుతుండే, మాట్లాడుతుండే, అవన్నీ రాలేదు. వీ స్పోక్ సో మెనీ థింగ్స్ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. అంటే నేను ఇంకా నేను అన్న అభి ఐఎమ్ టయర్డ్ ఆఫ్ దిస్ థింగ్, సీరియస్గా నేను చెప్తున్నా, ఐఎమ్ రియలీ టయర్డ్, నా వల్ల కాదు. నువ్వు ఇంకా కొట్లాడుతుంటే కూడా, మనం ఏమైనా కొట్లాడైతే కూడా ఐ విల్ గివ్ అప్, ఐ కెనాట్ డూ దిస్ ఎనీమోర్. ఎందుకంటే ఇట్స్ ఇనఫ్, సీ ఇట్స్ అ గేమ్ షో అండ్ మాకు గొడవలు అయ్యేది గేమ్లు అవుతుండే, పర్సనల్గా ఏం లేవు, ఒకరికొకరు గేమ్లో ఏదో ఒక చిన్నది ఏదో వచ్చి అవుతుండే. అండ్ ఐ లిటరలీ గాట్ లైక్ టయర్డ్ ఆఫ్ ఫైటింగ్ దిస్ థింగ్. ఆయన ఏదో అనేయడము, లేకపోతే నేనేదో అనేయడం దానికి రివర్స్లో. యూనో ఐ వాజ్ లైక్ అభి లెట్స్ స్టాప్ దిస్ థింగ్ యార్, నా వల్ల అవుతలే, అస్సలు అవుతలే అభి, ఐఎమ్ డ్రైన్డ్ టోటలీ, నా వల్ల అవుతలే అనగానే ఈ సైడ్ ఐఎమ్ టూ డ్రైన్డ్, యూనో నా వల్ల కూడా అవుతలే అని చెప్పి. సో అవన్నీ కాన్వర్సేషన్ జరిగినాయి మంచిగా. అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా మేము ఆల్ ద బెస్ట్ చెప్పుకున్న ఒకరికి యూనో గివ్ ఎ గుడ్ హగ్ అండ్ వి కేమ్ అవుట్. అవన్నీ యూనో రాలేదు. సో వీఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. మేము మాట్లాడుకున్నాం కూడా బయటకు వచ్చిన తర్వాత, విల్ మీట్, యూనో విల్ హ్యావ్ గుడ్ పార్టీస్ అండ్ ఆల్. బయటకు వచ్చి మాట్లాడారు. ఇక్కడ ఎవ్వరితో కలవలే నేను, అంటే ఇక్కడ మేము కలవడం నా సైడ్ నుంచి ఎవరు రాలేదు. నిన్న మోనల్ వచ్చింది, అవునవును, సడన్ సర్ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోయింది నాకు రాత్రి వచ్చి. మోనల్ ఒక్కదాన్ని కలిసిన, సుజాత వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంది, సుజాతని కలిసిన, అంత ఇంకొప్పరి కలవాలి. మోనాల్ నైట్ ఎందుకు వచ్చిందన్న? బికాస్ పబ్లిక్ చాలా ఎక్కువ ఉండే కదా తమ్ముడు పొద్దుగా నుంచి. సో రాత్రి వచ్చి మా మమ్మీ వాళ్ళతో, అది కూడా నాకు తెలీదు, మా మమ్మీతో సర్ప్రైజ్ మాట్లాడుకుని, మా మమ్మీ దగ్గర అడ్రస్ తీసుకుని మ్యాప్ పెట్టుకుని వచ్చింది. అండ్ కింద మమ్మీతో మాట్లాడుతుంది, నాకు తెలీదు అప్పటిదాకా. పైన సడన్గా ఇంటర్వ్యూ అయిపోయి లోపల రూమ్లోకి వెళ్తే పైకి వచ్చింది, సడన్గా వచ్చి షాక్ ఇచ్చింది. అండ్ యా దట్ వాజ్ ఏ గుడ్ సర్ప్రైజ్ అనిపించింది నాకు, అరే అని చెప్పి. మోనాల్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఏముందన్న? అరే షీఈ్ అ గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. చెప్పినా నా జాన్, ఇది సోహెల్ ఈజ్ మై జాన్ అండ్ మోనల్ సేమ్, గుడ్ ఫ్రెండ్స్. అంటే ఇది క్రష్ కూడా ఏదో ఉందని విన్నాను. అది నిన్న ఇంటర్వ్యూలో చెప్పిన, ది యాస్ క్రష్ అని అనిపించిందా అంటే డెఫినెట్లీ అనిపించింది, సో బ్యూటిఫుల్, సో వాట్స్ రాంగ్ ఇన్ దట్ క్రష్ అని చెప్పి. అండ్ యా అంటే వి ఫీల్ కదా, అరే మంచిగా ఉంది అమ్మాయి ఇట్లా, యూనో సంథింగ్ లైక్ దట్. అండ్ క్రష్ అని అనిపించింది అప్పట్లో, బట్ వి ఫీల్ స్కేర్ టు సే. నిన్న అందుకని వచ్చింది, నాకు చెప్పలే అని చెప్పి. మరి మీకు అంత జాన్ అయినప్పుడు, అంత మీకు క్రష్ ఉన్నప్పుడు ఎందుకు ఊరికే గొడవ పడుతూ ఉండేవాళ్ళు? ప్రేమించిన వాళ్ళతో ఎక్కువ గొడవ పడతాం. అంటే ప్రేమించారా? ఇప్పుడు సోహెల్తో కూడా ప్రేమించినాం కదా, ఇట్స్ లైక్ బ్రదర్ ప్రేమ, బ్రదర్ లవ్, ఫ్రెండ్ లవ్, అంతే. See when you really get connected to అంటే ఎందుకన్నా మీరు ఎంత చెప్పినా మాకెందుకు అట్లా పోర్ట్రే అవ్వలేదు అంటే మీరు ఇప్పుడు ఎంత చెప్పినా కూడా మేము చూసిన దానికి మ్యాచ్ చేసుకోలేకపోతున్నాం. అవునా? ఎట్లా మ్యాచ్ అవుతుంది మీకు కరెక్ట్గా? ఎలా అంటే వీళ్ళిద్దరు లవర్స్, మన అఖిల్కి మోనాల్ అంటే పొస్సివ్నెస్, తను ఎవరితో మాట్లాడినా
మనోడికి నచ్చదు. ఇది బయట మేము చూసింది. మోనాల్కి అఖిల్ అంటే ఇష్టం, అది కూడా మాకు క్లియర్గా కనిపించింది. మోనల్కి నేను ఏ అమ్మాయితో ఉన్నా అది నచ్చదు, అది నచ్చదు. ఇది ఒక పాయింట్. సో సి అఖిల్ ఎవరితో మాట్లాడినా మోనాల్ దగ్గర కెమెరా వెళ్ళిపోద్ది. కానీ ఏం చేసినా కూడా ఇట్లా చూస్తానే ఉంటుంది. సో క్యూట్ కదా. సో యా సమ్వేర్ ఇట్స్ లైక్ గుడ్ ఫ్రెండ్షిప్ అని చెప్పగలుగుతాను నేను. ఫ్రెండ్స్లో కూడా పొజిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏంది వాళ్ళతో మాట్లాడుతున్నావు అట్లా కూడా ఉంటారు, రైట్. బట్ నేను ఎప్పుడు అనలే నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, నేను నా గమ్మున వెళ్ళిపోతుండే. తను అర్థం చేసేసుకుంటుండే వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మోనాల్కి మీకు మధ్య ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. సో మోనాల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? షీఈ్ లైక్ ఎ ఫ్యామిలీ. సో తన్ని చాలా సందర్భాల్లో మీరు గేమ్ సరిగ్గా ఆడట్లేదు అన్నారు. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది తను గేమ్ ఆడటం? ఆఫ్టర్ 8th week నామినేట్ చేసిన తర్వాత నుంచి అక్కడ ఆడింది గేమ్. ఇప్పుడు అదే చెప్తున్నా నేను, అంటే ఒక ఫ్రెండ్ని నువ్వు కరెక్ట్గా నీకు నిజంగా ఫ్రెండ్ అయితే నువ్వు వాడు తప్పు చేస్తే డెఫినెట్లీ చెప్తావు. వెనకలు వేసుకుంటూ వచ్చినావు అనుకో ఆ తప్పులు వెళ్తూనే ఉంటాయి. సో నా వల్ల కాలే ఇంకా. సో ఐ వాస్ లైక్ మోనల్ చల్ బహుత్ హో గయా, నువ్వు గేమ్ ఆడట్లేవు అని చెప్పి ఐ నామినేటెడ్ హర్. షీ టుక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ షీ వర్క్డ్. అక్కడ నుంచి గేమ్ వాజ్ హై, యూనో షీ వెంట్ ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయింది. ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని ఓడించి మరీ గెలిచింది. ఏది? అది కెప్టెన్సీలో. నన్ను ఓడేలే, సోహెల్ గారిని ఓడిచి. సోహెల్ అంటే మీరు కూడా అక్కడ ఉన్నారు కదా, మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కదా. యా దట్స్ రియలీ నైస్ కదా. అంటే వెన్ షీ డిడ్ ఇట్ ఐ వాజ్ లిటరలీ హ్యాపీ మోనల్ గెలిచిందని చెప్పి. యూనో ఏ సందర్భంలో మోనల్ ఓడిపోయినప్పుడు అంత బాధపడిన రోజులు కూడా ఉన్నాయి, అండ్ మోనల్ గెలిచిందంటే ఖుషి అయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఐ ఫెల్ట్ గుడ్. యా. సో సోహెల్ విషయానికి వచ్చేస్తే మీకు అసలు ఇప్పుడు ఏ పాయింట్ కనెక్ట్ అయింది మీ ఇద్దరికి బాగా? మేమా వి కేర్ సేమ్ లైక్ ఈచ్ అదర్, వి కేర్ అండ్ ఇమోషనలీ యూనో సమ్వేర్ ఆ పాయింట్లో మేము బాగా కనెక్ట్ అయినాం. అండ్ అంతే, కొన్ని పాయింట్స్ గేమ్లో ఆడేటప్పుడు ఎంత ఫోకస్గా ఆడతామో నేను చాలా ఫోకస్గా ఆడతా. అండ్ మేబు వెళ్ళిపోయిన తర్వాత వీ గాట్ కనెక్టెడ్. అండ్ నేను సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు వెన్ ఐ సా హీ వాజ్ ది 1% అండ్ మోనల్ వాజ్ లిటరలీ ఫీలింగ్ బ్యాడ్ నా గురించి ఏడవడమైనా ఏదన్నా, అప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా, మన కోసం ఒకళ్ళు బాధపడుతుంటారు చాలా అని చెప్పి. మిగతా వాళ్ళకన్నా అవన్నీ చూస్తే నీకు తెలిసిపోతుంది అన్నమాట. అరే మోనల్ ఒకరికి ఏడుస్తుంది, వీడు ఒక మూలకు కూర్చొని ఏడుస్తుంది. సో ఈ ఫీల్ అరే ఇన్ని రోజులు అనుకుంది మనం కరెక్టే, అంటే దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ అండ్ దే ప్రూవ్డ్ ఇట్ లైక్ లిటరల్. అంటే ఏడుస్తేనే కరెక్ట్ అని కాదు, దే ఆర్ మిస్సింగ్ మీ సో బ్యాడ్లీ, వెరీ బ్యాడ్లీ దే మిస్సింగ్. అండ్ మహబూబ్ వెళ్ళినప్పుడు కూడా అంత లేదు సో వెల్ది, అంత కూర్చుని నేను మహబూబ్ గురించి ఆలోచించడం అన్న అంత ఏం జరగలేదు. బట్ అవన్నీ చూసేసరికి నేను ఐ లిటరలీ ఫెల్ట్ గుడ్, చాలా మంచిగా అనిపించింది నాకు. ఓకే మంచి ఫ్రెండ్స్ దొరికిండ్రా బై నా కోసం అని చెప్పి. అండ్ లేటర్ ఆన్ వీ గాట్ కనెక్టెడ్ స్లోలీ కొన్ని ప్రాసెస్లో ఇంకెక్కువ కనెక్ట్ ఎక్కడ అయిపోయినామంటే అది శవపీఠకి అది ఒక బాక్స్ పెట్టింటాడు, దాని లోపల వెళ్ళాం. వీళ్ళకి క్యాప్స్ పెట్టుకుని ఇస్తే రెడ్ గ్రీన్ పడ్డాయి. మిమ్మల్ని అడిగారు అప్పుడు వాడు వచ్చిండు, యూనో కమ్ ఐ విల్ కమ్ అని. నాకు అర్థం కాలే అప్పుడు. వాడు మళ్ళీ ఐ కెనాట్ సీ యూ లైక్ దట్ అని చెప్పి అన్నాడు. కమ్ హియర్ అని చెప్పి ఐ టుక్ ఐ హగ్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ నీతో అస్సలు కాదు ఇది, నేను చెయ్యా అని చెప్పి. సో మోనల్తో కూడా నేను చెయ్యా, ఈ బాక్స్లో నన్ను నేనే చూసుకోలేకపోతున్నాం. మా పేరెంట్స్ చూడడం, యూనో దే విల్ వాచ్ ఇట్ అండ్ దే కాంట్ టేక్ ఇట్. ఆ బాక్స్లో ఉండడం అదంతా స్ట్రేంజ్ థింగ్, అది వియర్డ్. వాళ్ళిద్దరిని కూడా నేను చూడలేకపోతా. సో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ ఇట్ ఫర్ ష్యూర్. అండ్ హారిక ఆ రోజు ఒక ఆపర్చునిటీ వచ్చింది, షీ కెన్ స్వైప్. ఇఫ్ షీ వుడ్ హ్యావ్ డన్ ఇట్ విత్ మీ, నేను బాక్స్లోకి గంట బయటకు కూడా రాకపోతుండే. నాడు అక్కడనే ఉండు, బిగ్ బాస్ ఎన్నిసార్లు అడిచినా కూడా గట్టిగా ఇట్లా పట్టుకుని ఉంటుండే ఇఫ్ దట్ వుడ్ హ్యాపెన్. బట్ నేను సోహెల్కి కూడా అదే చెప్పినారే, ఎట్లా చూస్తా అనుకున్నారా, వాడు అన్నాడు ఎందుకు రాలేను బయటికి అంటే, నన్ను అరే నేను చూడలేనురా అట్లా పిచ్చోడు, నన్ను నేను చూసుకోలేకపోయింది, నిన్ను ఆ బాక్స్లో పెట్టుకుని మళ్ళీ నేను చూస్తా ఇట్లా పిచ్చోడు అనుకుంటున్నాను నేను. అంటే నీకు లక్ సాధించింది, లక్ ఇస్ సెయింగ్ యూ స్టే, నాకు సాధించలేదు అక్కడ. సో ఐ టేక్ ఇట్. దానికోసం కొట్లాడుకుని అంత వద్దు, పాయింట్స్ ఎక్కడ మాట్లాడో అక్కడ మాట్లాడతాను. అలాగే నిన్న మీ అంటే అఖిల్ దాంట్లో మీకు నచ్చే మంచి క్వాలిటీ ఏంటి, మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారని అడిగినప్పుడు నాకు ఏం చెప్పాడంటే, తను ఎప్పుడన్నా గొడవ పడినప్పుడు నేను బాగా కోపంగా ఉన్నాను, ఏడుస్తూ ఉన్నా, ముందు అన్నం కలుపుకొచ్చి తినిపిస్తాక రెడీగా ఉంటాడు. నేను తిన్నా కూడా మూతమే కొడతా, ముందు తినేసి తర్వాత నీ ఇష్టం ఏం చేస్తా అంటాడు. అంటే ఈ తినిపిస్తే ఎప్పటి నుంచి అలవాటు? అందరికీ అట్లాగే చేస్తారు? యా అంటే అది నాకు ఎవరైనా తినిపిస్తే ఇష్టం కదా. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ వెన్ యూ డూ సంథింగ్ లైక్ దట్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్.
నువ్వు ప్రేమ చూపిస్తేనే నీకు ప్రేమ వస్తుంది బ్యాక్. సో ఐ ఫీల్ నాకు ఇది కావాలి, ఓకే, ఒకళ్ళు నాకు అట్లా తినిపించడం ఇష్టం. సో వెన్ ఐ డూ ఇట్ ఐ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ ఎ వే. సో నాకు అట్లా అలవాటు అయిపోయింది బాగా. సో నేను అది బాగా బిలీవ్ చేస్తా. నాకు ఏ ప్రేమ అయితే కావాలని కోరుకుంటాను, ఫస్ట్ నేను చూపించాలి. నేను చూపించకుండా నాకు కావాలంటే ఎట్లా వస్తుంది చెప్పు. నేను అందుకని చూపించడం చేస్తా, అది నాకు బ్యాక్ వస్తుంది. సో ఐ డిడ్ ఇన్ సేమ్ వే. వాడితో కూడా నేను ఏమన్నా మూది పగిలిపోతుంది తినమంట. ఎక్కువ అలుగుతూ ఉంటారు అంట. అలాగే స్టార్ వాడు నీకు అవి పడలే ఆ క్లిప్స్ లిటరల్లీ బెడ్షీట్ కప్పుకుని పడుకుంటాడు, నువ్వు నమ్మవు, మొత్తం ఇట్లా పడుకుంటాడు బెడ్షీట్ అంతా కప్పుకుని, లెగు అంటే కూడా అంటాడు. అవి రాలే లిటరల్లీ. బెడ్షీట్ తీసి తిను అని చెప్పి స్పూన్ పెట్టుకుని ఇస్తే కూడా స్పూన్తో తినాలా, చేతితో పెట్టడానికి చేత కదా, సరే తింటా అని చెప్పి టప్ కోపం దాంట్లో కూడా అలాగే అవి చెప్ పాగల తినిపిస్తా అని చెప్పి తినిపించాలి. మళ్ళీ అలుగుడ్లో వాడు కూడా నేను ఇద్దరం అలుగుతాం, కానీ నాదే ఎక్కువ చూపించాడు. అలుగుతున్నాడు అంటే అరే అలగడం అంటే నా ఫ్రెండ్స్ నా ఇద్దరి దగ్గర నేను అట్లా మోనల్ దగ్గర కూడా నేను వెళ్ళిపోతుండే లేచి టక్కుమని చెప్పి. అంటే ఐ జస్ట్ వాంట్ సే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు చిన్న మూవ్స్ చేసినా నాకు ఒక్కొక్కసారి టక్కుమని తాకుతుండేది. సో అఖిల్కి యాటిట్యూడ్ ఉందా అంటే ఏం చెప్తారు? బరోబర్ ఉంది, గుడ్ యాటిట్యూడ్ ఉంది నాకు, చాలా మంచి యాటిట్యూడ్ ఉంది. యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఇంతమంది ప్రేక్షకులు వచ్చారు నాకు. అదే బ్యాడ్ యాటిట్యూడ్ అంటే ఒక్కడు కూడా నన్ను కేర్ చేయకపోతుండే. దే లిటరలీ లవ్ మై యాటిట్యూడ్, మై బిహేవియర్, ది వే ఆఫ్ లివింగ్, ఆర్ నా మాట్లాడే తీరు, ఆర్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే లవ్డ్ ఇన్ మీ. అండ్ ప్రతి పర్సన్లో యాటిట్యూడ్ డెఫినెట్లీ ఉంటుంది. అది గుడ్డా బ్యాడా అది మనం తెలుసుకోవాలి. సో నాకు ఇప్పుడు తెలిసింది నా యాటిట్యూడ్ ఈజ్ రియల్లీ గుడ్. అంటే అది మేనరిజం అని చెప్తాను నేను. నా మేనరిజం ఏంటంటే కూర్చునే స్టైల్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అది నా బాడీలోనే ఉంది. అట్లా వాంటెడ్లీ నేను ఇట్లా వీళ్ళ మీద ఇట్లా చూపించాలి అస్సలు లేదు. దట్స్ మేనరిజం, అంతే నాది. సోహెల్ గడ్ కూడా ఒకసారి అనిండే మాట, నేను కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని ఉంటే వాళ్ళు 1, 2, 3 పొజిషన్స్ నించున్నారు, గుర్తుందా? 6 పొజిషన్స్ కొట్లాడుకోవాలి. అక్కడ నేను ఇట్లుండి కాల్ది అంటాడు. నేను అన్నా నీ ప్రాబ్లం ఏంది అన్న, కిచెన్లోకి వచ్చి నాకు అది నచ్చలేదు, నువ్వు కాళ్ళ మీద కాలు వేసుకున్నావు అంటే ఐ లిటరల్లీ సే దట్స్ మై మేనరిజం. నీకు ముందు నుంచి నేను కాలు వేసుకున్నావు, కొత్తగా ఏమి వేయలేదే నేను, ముందు నుంచి నాకు అలవాటు. నువ్వు అన్ని ఎపిసోడ్ చూడు, నా కాలు మీద కాలు ఉంటుంది ఎప్పుడు ఎక్కడైనా కూర్చున్నా అంటే. నాకు సార్ ముంగట ఉండదు, కానీ మీతో అందరు మామూలుగా కూర్చున్నప్పుడు నాకు అది అలవాటు. మా తాత స్టైల్ అది, మా తాత ఇట్లా వచ్చేస్తుంది, మా మమ్మీ కూడా మాట్లాడేటప్పుడు కాలు వచ్చేస్తుంది. సో అదొక అలవాటు నాకు. సో దాన్ని యాటిట్యూడ్గా తీసుకునేవారు. అండ్ నా ఫేస్ అట్లా ఉంటుంది బేసికలీ. ఇఫ్ సమ్మన్ సీస్ దట్ ఓ హీ హ్యావ్ సో మచ్ ఆఫ్ యాటిట్యూడ్, బట్ ఒకసారి నువ్వు వచ్చి ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడడానికి వీళ్ళు గెట్ టు నో నాకు యాటిట్యూడ్ ఉందో ఏముందో తెలిసిపోతుంది నీకు. అవును, ఖచ్చితంగా మీరు రిసీవింగ్ కానీ మాట్లాడటం కానీ చాలా బాగుందండి. సో అంటే మోనాల్ ఉన్న వీక్స్ అన్నీ ఒక అఖిల్ని చూసాము, మిగతా ఆ లాస్ట్ 3-4 వీక్స్ అన్ని మేము ఇంకో అఖిల్ని చూసాము. మోనాల్ అప్పుడు కూడా ఉంది, మోనాల్ లాస్ట్ వీక్ వెళ్ళింది, 14th వీక్ వెళ్ళింది. మోనాల్ ఉన్నప్పుడు కూడా జరిగినాయి అవన్నీ. ఓకే, మోనాల్కి అన్నీ తెలుసు, మోనాల్ లేకుండా నేను ఏం చేయలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ వాజ్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే నాకు ఎట్లుండే అంటే సి దట్ వాజ్ ఎ వెరీ ఫనీ థింగ్ ఐ డిడ్. లైక్ ఐ వాజ్ లైక్ అరే ఏం చేయాలరా బే, నాకు ఇది ఫైనల్ మెడలిస్ట్ ఇచ్చేది. ఓకే, ఐ వాజ్ లైక్ అరే యార్ నేను ఏం పని లేకుండా కూర్చోవాలి, ఖాళీ కూర్చోవాలంటే నా వల్ల కాలే. అండ్ వన్ మోర్ థింగ్, ఆ టైంలో హరియానా వాజ్ కుకింగ్ సో గుడ్. అండ్ నువ్వు అదే అడగాలనుకుంటున్నావు కదా, నాకు తెలుసు అందరూ అదే అడుగుతున్నారు. సో కాంప్లిమెంట్స్ ఇవ్వడం, యూనో యూ కుక్ గుడ్ అండ్ ఐ రియలీ లైక్, తప్పేముంది నాకు అర్థం కాదు దాంట్లో. ఒక అమ్మాయికి కాంప్లిమెంట్ ఇస్తే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది, ఇంకా మంచిగా ఫీల్ అవుతుంది. సో తప్పేం లేదు దాంట్లో, ఇట్స్ వెరీ హెల్దీ. బయట ఏదో పులిహోర రాజు కూడా అనుకోని వాళ్ళు పులిహోర అనుకొని దద్దోజనం అనుకొని, అంటే మీరు కూడా చెప్పడం జరిగింది ఫ్లర్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని. అరే హెల్దీ ఫ్లోటింగ్ ఈజ్ రియలీ గుడ్. అంటే ఎప్పుడు చేస్తా తెలుసా అది, when I'm single, when I'm committed, I'll never ever ఒక అమ్మాయి తలెత్తి కూడా నన్ను ఆర్ మాట్లాడ అంటే అట్లాంటి మాటలు, ఫ్లోటింగ్ మాటలు, I'll be like yes, oh hi. ఎందుకంటే when I'm committed, but when I'm not committed, I'm normally single or whatever it is, like it is, I'll be chill, you know. ఎందుకంటే నా రిలేషన్ 2 years backలో when I was committed, నాకు తెలుసు ఒక అమ్మాయిని నేను ఇట్లా మాట్లాడకపోతుండే బికాజ్ దిమాక్లో ఉంది నాకు ఆల్రెడీ ఒకరు ఉన్నారు నాకు అని చెప్పి అట్లా. సో ఇట్ వాజ్ జస్ట్ ఫనీ థింగ్, నవ్వుకోవడానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ హరిక వాజ్ సో ఫ్రెండ్లీ అండ్ షీ ఈజ్ లైక్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఇద్దరం సేమ్ ఏజ్ ఉండే, సో వీ హ్యాడ్ గుడ్ థింగ్స్ టు టాక్ అండ్ ఎవ్రీథింగ్. యా, మీకు
మెడల్ వచ్చిన తర్వాత మీరు రేస్ టు ఫినాలేలో తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపించలేదు. సో దానివల్ల మైనస్ అయింది అనుకుంటున్నారా ఈ ట్రోఫీ కోసం? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కదా, వాళ్ళే టాస్క్లు ఆడారు, వాళ్ళే. ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు, బేసికలీ బిగ్ బాస్ అదే అడుగుతున్నారు. బిగ్ బాస్ చెప్పిన థింగ్ అది ఏం చెప్పిండంటే, బిగ్ బాస్ అఖిల్ మీరు ఏం చేయొద్దు, మీరు సంచాలకుడు కూర్చోవాలన్నారు. ఇప్పుడు నేను ఏం పర్ఫార్మెన్స్ చేయాలి చెప్పు? ఇప్పుడు నేను కూడా కూర్చుంటా దీని మీద, లేకండి మీరు అనాలా? గలీజ్గా ఉంటుంది. సో అక్కడ నేను ఎంతవరకు చేయాలో ఐ డిడ్ ఇట్. ఓకే, అండ్ ఆ 14th వీక్లో కూడా నా పర్ఫార్మెన్స్ లేదు అంటే, కనబడలేదు అంటే బిగ్ బాస్ ఆర్డర్స్. నేను ఏం చేసిన అంటే, ఒక సెకండ్ గేమ్ వచ్చింది. ఆ గేమ్లో నేను ఏం చేసిన, మోనల్కి సపోర్ట్ చేయడానికి టైం లెక్క పెట్టాలి 30 minutes. మీరు సైడ్కి వెళ్ళి కూర్చుని స్టార్ట్ చేసిన. ఓకే, బిగ్ బాస్ ఉండి అఖిల్ మీరు సాయం చేయొద్దు అన్నాడు, అస్సలు సాయం చేయొద్దు అని చెప్పి. అదే లైక్ బిగ్ బాస్ నేను ఏం చేయాలి, మళ్ళీ ఖాళీ కూర్చోవాలంటే మళ్ళీ వదలే, పోయి పడుకున్నా. అఖిల్ మీరు పడుకోవద్దు. అరే మరి ఏం చేయాలి, నేను ఏం చేయలేకపోతున్నా. ఐ షుడ్ నాట్ ఈవెన్ డిస్టర్బ్ ది గేమ్. ఓకే, మజాకులు చేసాం, వాళ్ళని క్వశ్చన్లు అడుగుదామంటే కూడా నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. నేను ఇప్పుడు చెప్పు, నేను ఎవరిది తప్పది? ఇప్పుడు నేను ఇదని చేయడానికి పోతే బిగ్ బాస్ చేయొద్దు అంటే అక్కడ నేను కనబడకుండానే పోతా కదా. దాని తర్వాత వాట్ ఐ డిడ్, డాన్స్ పెట్టింటారు కదా వాళ్ళకి, డాన్స్ ఆడుతూ ఉండాలి, ఒక దిగిపోవాలి ఒకరికొకరు అని చెప్పి. మీరు పక్కన డాన్స్ చేసి, నేను నా వల్ల కాదు, ఇంకా పాటలు వస్తుంటే లైక్ నన్ను అబ్బా ఇంకా నా వల్ల అవుతలేదు, ఫుల్ డాన్స్ ఆడేసిన. అక్కడ నా పర్ఫార్మెన్స్ కనబడ్డది కదా, ఇంకా క్లియర్. వాళ్ళకన్నా ఎనర్జీగా నేను వాళ్ళు లైట్గా పైన ఆడుతుంటే నేను కింద ఫుల్ ఆన్ ఎనర్జీతో ఆడుతున్నా. సో ఎక్కడ నా పర్ఫార్మెన్స్ తగ్గింది నాకు ఎక్కడ అనిపించలేదు. అంటే ఐ వాజ్ స్టిల్ లైక్ సేమ్ ఎనర్జీతో ఉండే, కానీ వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ కూర్చోవడం అన్న అవి నుంచి నా పర్ఫార్మెన్స్లో కెమెరాలు అవే క్యాప్చర్ అవుతాయి కదా, వాళ్ళవే క్యాప్చర్. సో దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రేస్ టు ఫినాలే మెడల్ వల్ల మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? అసలు ప్లస్ మైనస్ ఏం కాదు. నాకు అంటే మీరు ఆబ్వియస్గా అంటే టాప్ 5 కంటెస్టెంట్, అది లోపల మీకు తెలియకపోవచ్చు. సో మెడల్ తీసుకోపోయినా మీకు పెద్ద ఫరక్ పడేది కాదు. అది తీసుకోవడం వల్ల మీ పర్ఫార్మెన్స్ ఆ 2 weeks కూడా కొంచెం డల్ అయింది అనిపించింది. అవునా? ఏమో మరి, లైక్ రైట్ నౌ అంటే అలా ఏమైనా థింక్ చేశారా మీరు అని? 2 weeks కదా, 1 week. 1 week లాస్ట్ ఫైనల్ 14th week వెళ్ళే ముందు నాకు 13th week సాటర్డే వచ్చింది, 14th week పడిపోయింది నెక్స్ట్ డే నుంచి. 1 week. 1 weekలో వీళ్ళ గొడవలే ఉండే, సోయల్ హర్యానా గొడవలు, డాన్స్ ఉండే, టైం ఉండే, యాంగ్రీ కోపం తెప్పించే టాస్క్ ఉండే, కింగ్ రాణి దాంట్లో కూడా నేను చేసిన. వాళ్ళ దాంట్లో పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా ఐ డిడ్ సంథింగ్. యూనో మజాకులు చేసిన, యూనో సోయల్ గడ్ వెనకాల ఉంటే కూడా వాడు తినిపించుంటే ఇక్కడ నుంచి నేను తినిపించుకోవడం చేసిన. అవన్నీ నేను వీడియోస్ చూస్తుంటే ఐ లిటరలీ ఫెల్ట్ గుడ్. ఎక్కడ పర్ఫార్మెన్స్ తగ్గిందిరా, మంచిగానే ఉంది కదా, అంత అన్నిట్లో కనబడుతున్నా నేను అనుకున్నా. ఎక్కడ నాకు అనిపించలేదు అట్లా. అండ్ that was Big Boss choice not to give me anything. If he want to give, definitely I would do it. సో మీరు లోపలికి ఎంటర్ అయినప్పుడు మీకు ఎవరెవరు తెలుసు అసలు బిగ్ బాస్లో? ఎవ్వరు తెలియదు, ఎవ్వరు ఒక్కరు కూడా. ఎవ్వరికి పరిచయం, నాకు ఎవ్వరితో పరిచయం లేదు. సో ఎవరు పరిచయం లేరు. చూసినప్పుడు ఎవరు మీకు ఫ్రెండ్ అవుతారు అనుకున్నారు అసలు? అభిజిత్ అనుకున్నా. అభిజిత్ నా ఫ్రెండ్ అయితే నేను ఫస్ట్ మాట్లాడింది అభిజిత్తో కదా. నేను రూమ్ చూపి బ్రో అన్నా, షో మీ ది బెడ్రూమ్ అన్నా. ఓకే, విచ్ బెడ్ ఇస్ ఫ్రీ చెప్తావా నాకు అన్నా. ఈ సైడ్ యూ కెన్ టేక్ ఎనీథింగ్ అని చెప్పినాడు. అండ్ అభిజిత్తో ఫ్రెండ్ అయినా కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్లో, యూనో. బట్ ఐ డోంట్ నో లేటర్ ఆన్ వాట్ హ్యాపెండ్. బట్ ఏం రాసుంటుంది ఇట్స్ రియలీ గుడ్. అదే చెప్తున్నాను కదా, లాస్ట్ టైంలో కూడా నేను వి సెడ్ ఇట్ వెరీ క్లియర్లీ. అండ్ నేనైతే క్లియర్గా చెప్పేసిన, ఐఎమ్ టైర్డ్ బ్రో నా వల్ల కాదు ఇంకా నాకు. నేను యూనో థింగ్స్ కూడా నేను అన్నా, నేను నామినేట్ కూడా నేను చేయట్లేను ఈ వీక్ లిటరలీ అని చెప్పిన తర్వాతే ఐ డి నాట్ డూ, దెన్ హీ డి నాట్ డూ. సో అంటే మీదొక లవ్ ట్రాక్ అంటే అభిజిత్ అండ్ హారికది ఒక లవ్ ట్రాక్ నడిచిందని మాకు చూసాం. అది నాకు తెలియదు కూడా తెలియదు నిజంగా. ఇప్పుడు చెప్తున్నారు బయటకు వచ్చిన తర్వాత. బట్ ఐ వాజ్ లైక్ రియలీ, ఎందుకంటే బ్రో అన్నది హారిక అభిజిత్ని. ఒక విజువల్ కూడా మాకు చూపించలేదు. బ్రో అన్నది ఒక్కటి కూడా చూపించలేదు. బ్రో అన్నది నువ్వు మా అన్నలాగా మాట్లాడుతావు అన్నప్పుడు, అంటే ఆబ్వియస్గా కొన్నిసార్లు సరదాగా ఉన్నప్పుడు తనకి హారిక ఊతపదం అది. ఎవరినైనా అమ్మాయినైనా అబ్బాయినైనా బ్రో అనేస్తా. లే నువ్వు మా అన్నలాగా మాట్లాడుతూ, మా అన్నలాగా ఆర్డర్లు చేస్తావు, ఎప్పుడు చూసినా నువ్వు మా అన్నవే అన్నట్టు కూడా చెప్పింది. ఓకే. అండ్ యా అట్లా అన్నది. యా నాకు ఇది బయట చెప్పగానే రియలీ ఇది అయిందా. అదొకటైతే అన్న ఒకనొక ట్రైన్లో మీరు అందరిది కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచినట్టే చూపించారు మాకు, ప్రోమోస్ కానీ అవి కానీ. ఇప్పుడు అవి కాన్ టాక్ అబౌట్ ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు, నేను కూడా చూడలేదు.
బట్ ట్రయాంగిల్ అని నేను ఏం చెప్పా అంటే ఎవరి ఒపీనియన్స్లో వాళ్ళు ఉన్నాం వెరీ క్లియర్ ఉండే ఒకరికొకరు. ట్రయాంగిల్ అవుతుందా ఏమవుతుందో మాకు అసలు ఏం అర్థం కాలేదు. యా. సో మీకు బ్రేకప్ స్టోరీ ఉందని కూడా విన్నాము, లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పారు, స్టేజ్ మీద చెప్పారు. సో ఏంటి అసలు స్టోరీ? మీ ఫ్రెండ్స్ని అడిగా, మీ మదర్ని అడిగాను. స్టోరీ నేను చెప్పా కదా మొత్తం ఇంట్లో ఒక ఎపిసోడ్లో చెప్పా. నాకు ఒక్కొక్కరు స్టోరీ చెప్పంటే నా బ్రేకప్ స్టోరీ చెప్పా కదా. ఒకసారి మళ్ళీ మా కోసం. అరే యార్ చూడు ఎన్ని చెప్తే ఎన్ని కట్ అయిపోయినా అని ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడు. సో మెనీ థింగ్స్. ఏం లేదబ్బా, సీ బ్రేకప్ హ్యాపెండ్ బికాజ్ షీ డి నాట్ లైక్ మై దిస్ థింగ్ బేసికలీ, యునో మై ఇండస్ట్రీ థింగ్ తనకు నచ్చలేదు. అండ్ ఒక పాటలో నచ్చిందని చెప్పింది, బట్ ఫైనలీ షీ సెడ్ నో. ఒక పాటలో వాళ్ళ మమ్మీకి ఇష్టం అని చెప్పింది నేనంటే, బట్ తనకి బ్రేకప్ చేసుకోవాలనిపించినప్పుడు షీ సెడ్ మా మమ్మీకి నువ్వు ఇష్టం లేదని చెప్పి. సో వెన్ యూ వాంట్ టు లీవ్ యుల్ హ్యావ్ 1000 రీజన్స్. ఓకే, వెన్ యూ వాంట్ టు స్టే నీకు ఒక రీజన్ చాలు టు స్టే. అండ్ సారీ యా అంతే. అండ్ అదే బేసిస్ మీద సమ్వేర్ అండ్ షీ వాస్ ఐ డోంట్ నో షీ వాస్ గెటింగ్ కనెక్టెడ్ టు సమ్మన్ ఎల్స్ ఇన్ ది కాలేజ్. ఆ బేసిస్ మీద షీ లెఫ్ట్ మీ అండ్ లేటర్ దట్ గాయ్ లెఫ్ట్ హర్. షీ కాల్డ్ మీ అప్, షీ సెడ్ కర్మ అంటే అయింది నాకు. సో దేర్ ఆల్సో ఐ సెడ్ గివ్ మీ దట్ గాయ్స్ నంబర్, ఐల్ టాక్ టు హిమ్, యు గో యునో. అండ్ ఎంత ఫూలిష్లీ నేను చేసిన అంటే నిజంగా అంటే నన్నే వదిలేసిన అమ్మాయి వేరే అబ్బాయిని పట్టుకున్నప్పుడు అబ్బాయితో నేను మళ్ళీ ప్యాచప్ చేపిస్తాను నేనే చేసిన. సో ఐ వాజ్ లైక్ సమ్వేర్ లైక్ షీ షుడ్ బీ హ్యాపీ యునో. సో అవన్నీ జరిగినాయి. అండ్ జాన్లో కూడా వీ మెట్ అండ్ ఐ స్టిల్ ట్రైడ్ యునో ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ యునో, బట్ షీ వాస్ నాట్ రెడీ. అండ్ ఐ ఫెల్ట్ అడగడం నా బాధ్యత. సో రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ హర్ బికాస్ అదంతా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే నాకు ఇంకా కొన్ని తెలిసినాయో జాన్లో, దెన్ ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఇంకా అస్సలు ఏమీ లేదు. ఎండ్ వచ్చేసి డిసెంబర్ ఇది. సో ఇట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది 11 months అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ యునో. గుడ్ థింగ్స్ హ్యాపెన్స్ యునో. సో అట్లనే ఏది రాసి ఉంటుంది అవుతుంది. అండ్ నా లైఫ్లో తనే వెళ్ళిపోయింది. అండ్ I feel so someone good deserved, you know, and she also deserved, I think, someone else in her life. సో మరి ఈ 11 months ఇంకెవరు మీకు కనిపించలేదా? 11 months కనిపించడం అది వేరా, కనెక్ట్ అవ్వడం కూడా వేరా, అండ్ రిలేషన్లో దిగడం వేరా. ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలాంటి అమ్మాయా? క్వాలిటీస్ చాలా కేరింగ్ ఉండాలి, చాలా లవింగ్ ఉండాలి, and understanding, and she should love my parents first. If she love my parents, automatic ga everything is done inka sal. And మంచిగా అంటే యూనో షీ షుడ్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ సమ్టైమ్స్. ఎందుకు చెప్పే అవసరం రావద్దు తెలుసు ఎక్కువ. అంటే కొన్నిసార్లు కళ్ళ చూపులు చాలు యూనో. వెన్ యూ సీ సమ్వన్ అండ్ వెన్ యూ సే అండర్స్టాండ్ అనగానే దిస్ ఇట్ లైక్ ఎస్ యూనో, దెన్ వీ షుడ్ సిట్ అట్ నైట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. పబ్లిక్ ఉన్నప్పుడు జస్ట్ లిసనింగ్ విత్ ఐస్ యూనో, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అండ్ వెన్ మళ్ళీ పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడవచ్చు యూనో, ఇది అయింది అని చెప్పి. ఐఎమ్ లైక్ దట్. నాకు నిజంగా చెప్తున్నా, నా వెన్ ఐ యూస్ టు నా పాత ఎక్స్ రిలేషన్షిప్లో వెన్ నాకు ఎంత కోపం వచ్చినా కూడా, ఎంత క్రౌడెడ్ ఉన్నా కూడా పీపుల్, ఐ నెవర్ యూస్ టు షౌట్. బట్ మై ఎక్స్ వెన్ షీ వాస్ లీవింగ్ షీ షౌటెడ్ సో బ్యాడ్లీ. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ యూనో. అట్లా ఎప్పుడు జరగొద్దు లైఫ్లో అనుకుంటాను నేను. నాకు ఎంత కోపం వచ్చినా కూడా ఐ యూస్ టు బి లైక్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి నేను మెల్లగా చెప్తుండే. ఎందుకంటే వీ షుడ్ నెవర్ ఇన్సల్ట్ అవర్ పార్ట్నర్. మన యూనో దట్స్ అ మేజర్ థింగ్. పార్ట్నర్ని ఎప్పుడైతే ఇన్సల్ట్ చేస్తామో అది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ నిజంగా లైఫ్లో. వాళ్ళే కదా మనకి ఇంపార్టెంట్, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. కానీ అందరం కూడా అరవడము గిరవడము అది అస్సలు చెయ్యొద్దు అని చెప్పి ఐ ఫీల్. అండ్ ఐ కెనాట్ టేక్ సచ్ టైప్ ఆఫ్ బిహేవియర్స్. సో అది ఎవరైనా బాయ్ అని ఉండినా అబ్బాయి ఉండినా వీ షుడ్ రెస్పెక్ట్. అమ్మాయిలకు కూడా చెప్పేది అదే, వీ షుడ్ రెస్పెక్ట్ బాయ్స్ షుడ్ రెస్పెక్ట్ గర్ల్స్. సో అది ఉంటేనే ఆ బాండింగ్ గట్టిగా ఉంటుంది. సో అందరూ అడగమన్న ఒక కామన్ క్వశ్చన్ అండ్ మోనాల్ని పెళ్లి చేసుకునే అవకాశం ఏమన్నా ఉద్దేశం కానీ ఉన్నాయా అని చాలా మంది అడగమని చెప్పారు. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. వాళ్ళు అడగమని నాకేం సంబంధం లేదు, నిజంగా అడగమన్నా. లేదు, లైక్ నథింగ్ లైక్ దాట్. వాట్స్ మై ఏజ్ మ్యాన్. అంటే ఇప్పుడు నేను ఇంకా చూడు చాలా ఉంది త్వరలో ఏమన్నా రియలీ గుడ్ ఫ్రెండ్స్, రియలీ సో గుడ్ ఫ్రెండ్స్. అండ్
షీఈస్ సో స్వీట్ నిజంగా. షీఈస్ కేరింగ్, నిజంగా చాలా కేరింగ్, అసలు మామూలు కేరింగ్ కాదు మోనల్. చెప్పారన్న మా ఆన్సర్ తప్ప అన్నీ చెప్పేస్తున్నారు మీరు. అవును అనో మాట చెప్పండి చాలు. లేదు, నేను అవన్నీ మాట్లాడాను. మాట్లాడరు. ఓకే, ఇంకా నాగార్జున గారి విషయానికి వచ్చేస్తే తెగ ఆడుకున్నారు మీ అందరినీ కూడా. సార్ సో స్వీట్, అసలు ఎంత ఫ్యామిలీలా కలిసిపోతారంటే. మాకు ఈ 15 weeks సార్ ఎట్లా అయిపోయాడు అంటే, స్టార్టింగ్ ఫస్ట్ వీక్ కొంచెం నాగార్జున సార్, థర్డ్ వీక్ నుంచి సార్ ఈ చూడు సార్ ఎట్లా చేస్తుండో, ఈమె చూడు సార్ ఎట్లా చేస్తుండో అని చెప్పి మేము లిటరల్ ఎట్లా చెప్పడం స్టార్ట్ అయినాం. అంటే ఎంత కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు సార్తో, మేము ఫ్రెండ్లీ అయిపోయాడు, అట్లా బాండ్ కలిపేసుకున్నాడు. ఇంట్లోపడికి వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ఫీలింగ్ లైక్ యూనో నాకు సార్ అని చెప్పి. ఐ వాజ్ లైక్ సార్ నాకు సార్ రండి సార్ లైక్ సమ్మన్ లైక్ మై ఫాదర్, మై బ్రదర్. లోపల గేట్ లోపల రాగానే నాకు సార్ వస్తున్నాడు అని చెప్పి తీసుకుని, నాకు సార్ కూడా మా ఇద్దరిని పట్టుకుని లోపల, ఇంట్లో పడి నన్ను అభిని పట్టుకుని లోపల తీసుకుని వెళ్ళి షో మీ ది హౌస్ అది ఇది అని చెప్పి అదని చూపించి కూర్చోబెట్టి మాట్లాడి ఇంత క్లోజ్లో కూర్చున్నామంటే యూ నెవర్ బిలీవ్. ఇట్లున్నాం మేము, నాకు సార్ ఇక్కడ పక్కన, అక్కడ అభి, నేను ఇక్కడ. ఐ వాజ్ లైక్ డ్రీమా ఇది, ఏంది ఇది, ఏమవుతుంది నాతో అని చెప్పి మంచిగా ఇట్లా చేతులు వేసుకుని ఐ వాజ్ లిటరలీ వాజ్ సెయింగ్ చలో బిగ్ బాస్ చూపియండి అని చెప్పి. ఈ వాజ్ సీయింగ్ మీ, ఈ వాజ్ సీయింగ్ హిమ్ లాఫింగ్. కాంప్లిమెంట్స్ అయితే నా డ్రెస్సెస్కి చాలా ఇస్తుండే సార్. ఈ యూస్ టు లవ్ మై డ్రెస్సింగ్, ఈ యూస్ టు బి లైక్ ఎంత బాగుంది అని చెప్పి. చాలా సందర్భంలో అన్నాడు, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి నీ డ్రెస్సెస్, బాగున్నాయి అది ఇది అని చెప్పి. యాక్చువల్లీ ఫైనల్ ఎపిసోడ్లో చిరంజీవి గారు మాట్లాడిన చాలా వరకు కట్ చేశారు. సో మీతో ఏం మాట్లాడారు చిరంజీవి గారు? అన్ని కట్ అయినాయా? చాలా వరకు, అంటే కొంతమంది కంటెస్టెంట్స్ కట్ చేశారు. అట్లా మీకు కట్ చేశారా? నాది ఏమొచ్చింది మీరు చెప్తే, నేను కట్ అయిందో కట్ కాలేదు చెప్తా. నాదేం చెప్పారు? అదే అఖిల్ ఇలా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అని, లోపల చాలా బాగా ఆడుతున్నాం అని చెప్పి చెప్పారు, కొంతవరకు చెప్పారు. అంటే ఇంకేమన్నా ఆఫ్ కెమెరా తర్వాత? యా సార్ నన్ను హగ్ చేసుకుని ఈ సెడ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ట్రస్ట్ మీ అన్నాడు. అండ్ ఇది మాకు చూపించలేదు. హీ హగ్ మీ వెరీ టైట్ 2 minutes. ఓకే, నేను బాధపడంగానే ఇక్కడ రా అని చెప్పి గట్టి పట్టేసుకుని, ఐ కెన్ ఫీల్ దట్ హగ్. ఇట్ వాస్ నాట్ ఫార్మల్ హగ్, అరే మేము ఉన్నాం అన్నట్టు గట్టిగా హగ్ చేసుకుని ఈ వాజ్ లైక్ ట్రస్ట్ మీ, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, ట్రస్ట్ మీ అన్నాడు. అదే అన్న నన్నే చూస్తుండే, నా మీద అవి గోల్డ్వి అవన్నీ బ్లాస్ట్ పడితే అంతా క్లీన్ చేస్తుండే. హీ వాజ్ రిమూవింగ్ ఇట్, ఇవన్నీ దులుపుతుండే. అండ్ ఐ వాజ్ రిమూవింగ్ హిస్. ఎట్లుండంటే లిటరలీ తెలుసా, ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం ఉంటుంది చూడు, అట్లా మాట్లాడిండు లిటరలీ. అండ్ బాధపడుతున్నా అని చెప్పి నన్ను దగ్గర తీసుకోవడం 10 సారి. నేను అక్కడ ఇట్లా మామూలుగా ఉంటే కూడా సార్ మళ్ళీ చెయ్యి చేసిన మీద నేను అన్నట్టు ఐమ్ దేర్ అని ఇట్లా అనడం. ఫెల్ట్ సో గుడ్, యూ వోంట్ బిలీవ్, ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ హీ సెడ్ మీ దట్ అఖిల్, యూ హ్యావ్ గ్రాబ్డ్ స్క్రీన్ స్పేస్. నువ్వు ఎక్కడున్నా నీలో అట్రాక్షన్ చామ్ ఉంది, దట్ యు ఆర్ విజిబుల్ ఆల్వేస్ ఆన్ బిగ్ బాస్. అండ్ హీ సెడ్ నీ గేమ్ ప్లే, నీ కేరింగ్, నీ లవ్వింగ్ ఆసమ్. అండ్ అఖిలే నెంబర్ 1 అన్నాడు. అఖిల్ ఇస్ నెంబర్ 1 అన్నాడు. రాలే, వచ్చింది రాలేదు. హీ సెడ్ దాట్. మాకు అనిపించలేదు. మొత్తం స్టేట్మెంట్ కంటిన్యూ అయింది, ఎక్కడ కట్ అవ్వదు, ఎందుకంటే కంటిన్యూ స్టేట్మెంట్ ఉండేది. ఓకే, మీరు నుంచున్నప్పుడు అన్నారు కదా, అది వచ్చింది. హక్ చేసుకున్నా నించినప్పుడే ఈ సెడ్ అఖిల్ ఇస్ నెంబర్ 1. ఐ ఫెల్ట్ సో గుడ్. ఈ సెడ్ నెంబర్ 1 అయిపోయినట్టే. నేను నిజంగా ఒట్టి ట్రాఫీ మిస్సింగ్ నా చేతిలో. ఎవ్రీథింగ్ ఇస్ సో స్పెషల్. ఎక్కడ నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు ఓడిపోయినానే అని బాధ లేదు. ఇదంతా చూసిన తర్వాత ఇంత ప్రేమ, అవ్వా ఇంత ప్రేమ వచ్చింది మస్తు, ఇంకా సాల్తీ అనుకున్నాను అయితే నిజంగా. సో అలాగే సోహెల్ చిరంజీవి గారిని కోరిక అడిగాడు, ఇట్లా ఆడియో ఫంక్షన్కి రావాలి, అట్లా మీరు ఏమన్నా అడిగారా? అడగలేదు నేను, ఎందుకంటే ఏమో ఐ డోంట్ నో వాళ్ళు ఎట్లా అడుగుతారు, టక్కుమని అడిగేస్తారు. బట్ ఐ లిటరలీ ఐ డోంట్ నో. కొంచెం నేను అట్లా అడగడానికి మోమాటం పడతానో నాకు తెలియదు నిజంగా. నేను నా మెంటాలిటీ ఇట్లనేమో, నేను అట్లా టక్కుమని చెప్పి నా సార్ ఇది సార్ అది రాదు టక్కుమని చెప్పి. ది ఆస్క్డ్ ఇట్. వాడు ఆల్రెడీ కొన్ని మూవీస్ బయట రెడీగా ఉన్నాయి కాబట్టి హీ హ్యాస్ సమ్ ప్లాన్స్ ఐ గెస్. నాకు ఏం లేవు కాబట్టి ఐ కెనాట్ సేమ్ ఎనీథింగ్. బట్ నాకు సార్ నేను ఏమన్నా అంటే, సార్ ఇఫ్ ఐ ఓపెన్ క్యాఫే విల్ యూ కమ్ సార్ అంటే ఎస్ అన్నాడు సార్ అప్పుడు. సో అదొక్కటే, ఇంకేం నేనేం అడగలే. మరి ఇప్పుడు ఆ కెఫే ప్లాన్స్ ఇక్కడ డబ్బులు రాలే, ఏం రాలే. 50 lakhs అనేది అసలు ఐ డి నాట్ విన్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్ టు గెట్ దట్. డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. ఓకే, సో ఫర్దర్ ప్రాజెక్ట్స్ లెట్స్ సీ. ఓకే, హౌస్లో విలన్ అవుతానని చెప్పారు ఒక సందర్భంలో, హీరో కాదు విలన్ అవ్వాలి అని చెప్పి. అంటే విలన్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్? విలన్స్ ఈ మధ్య విలన్స్కి ఏం తక్కువ చెప్పు, ఒక్కొక్కరు ఎట్లా కనబడుతుంటారు చూసినావు కదా. హీరోకి తగ్గినట్టే కాంపిటీషన్. దే లుక్ గుడ్ లుకింగ్ ఉన్నారు విలన్స్. దే హ్యావ్ దే ఓన్ యాటిట్యూడ్, దే హ్యావ్ దే ఓన్ స్టైల్.
హీరోస్ చాలామంది వస్తున్నారు, విలన్స్ ఎవరు రావట్లేరు. ఐ వాంట్ బీ విలన్. నాకు జగపతి బాబు వాళ్ళ కొడుకుగా, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ కొడుకుగా, వాళ్ళ కొడుకులు అట్లా దిగడం, దట్స్ సంథింగ్ డిఫరెంట్. ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ లైక్ దట్. లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్గా స్టార్టింగ్ నుంచి చూపించి ట్విస్ట్ చేస్తే లాస్ట్ గుడ్ వెళ్తాడు తెలుసా, అట్లాంటి క్యారెక్టర్. ఒక మూవీ వచ్చింది మలయాళంలో, కపిలా సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్. ఒక మలయాళం మూవీ, ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు దాంట్లో. సో హీల్ బీ వెరీ గుడ్, చాలా మంచిగా చూపిస్తారు అన్నమాట. లాస్ట్కి విలన్ అవుతాడు స్టార్టింగ్. సో నాకు ఈ విలన్గా చూపించి లాస్ట్ ట్విస్ట్గా ఐ వాంట్ బీ అన్ గుడ్ పర్సన్, సంథింగ్ లైక్ దట్. ఐ వాంట్ డూ సంథింగ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ వేర్ I want to be an actor like, they say fine actor, he's a fine actor. ఏ క్యారెక్టర్ చేసినా ఐఎమ్ రెడీ టు డూ. ఇట్స్ నాట్ ఆల్వేస్ లైక్ నాకు హీరో నో, విలన్. ఐ వాంట్ టు బీ సంథింగ్ డిఫరెంట్. వస్తున్నాడు రా వీడియో అంటే వావ్, ఏం యాటిట్యూడ్, ఏం స్టైల్ అన్నట్టు ఉండాలి. సో ఇప్పుడు దాకా మేము సీరియల్ యాక్టర్ అఖిల్గా చూసాం, దాని తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ అఖిల్గా చూస్తున్నాము. ఇప్పుడు సీరియల్స్ని వదిలేస్తారా, కంప్లీట్ మూవీస్ మీద వస్తారా, లేదంటే సీరియల్స్ కంటిన్యూ చేస్తారా? ఆపర్చునిటీస్ డిపెండ్స్, ఏవేవి వస్తాయో ఐ షుడ్ థింక్ అబౌట్ ఇట్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్లో ఐ షుడ్ గ్రాబ్ ది బెస్ట్ వన్. సీరియల్స్, ఇఫ్ ది మెయిన్ లీడ్స్ విత్ ఎ గుడ్ ప్రైమ్ స్లాట్ అండ్ ఎవ్రీథింగ్, ఐమ్ డెఫినెట్లీ రెడీ టు డూ. అండ్ ఇప్పుడు నాకున్న ఆడియన్స్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ బిగ్. అండ్ ఏది వచ్చినా ఐమ్ రెడీ టు డూ. కొన్ని జరుగుతున్నాయి ప్రాసెస్, అండ్ I cannot just say like that, but I hope అది అవ్వాలి, ఎందుకంటే నేను అవ్వకముందే చెప్పను. సో I'll give them best for sure, definitely. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒక సెలబ్రిటీస్, అంతకుముందు బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ కానీ సపోర్ట్ చేసుకుంటూ పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు. అట్లా మీకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఎందుకు? నాకు ఎవరు లేరు కాబట్టి, ఎవరు సపోర్ట్ చేయలేదు. నాకు ఎవరు లేరు, అండ్ ఐ డోంట్ నో, దే అంటే సపోర్ట్ వాళ్ళు నాకు పరిచయం లేరు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చేయలే నాకు ఎవరు సపోర్ట్. బట్ ది బెస్ట్ పార్ట్ ఇస్, ఏ సపోర్ట్ లేకుండా, అట్లా ఏ సపోర్ట్లు లేకుండా, అంతమంది సెలబ్రిటీస్ డూయింగ్ ఇట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా ప్రేక్షకులు ఎవరైతే ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసినారో వాళ్ళు లేకపోయి ఉంటే ఐ థింక్ సార్ రన్నర్ అప్ కూడా అవ్వకపోతున్నాను నేను. ది జెన్యూన్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ, మై ఫ్యాన్స్. అండ్ ఇది నేను చెప్పింది ఒక స్టైల్ వెళ్ళింది. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూయర్ నేను చూసిన, సోయల్ని ఏం అడిగిందంటే, నేను ఏం చెప్పిన, ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అడిగారు. అడిగితే నేను అన్న ఎవరు సపోర్ట్ చేయలేదు, కానీ లాస్ట్ మోనల్ వెళ్ళి సపోర్ట్ చేసింది నాకు, ఓకే, ఇంట్లోకి వెళ్ళి. బట్ హీ హాస్ సోయల్ ఏం చెప్పిండంటే, సోయల్కి ఏం చెప్పిండంటే, అఖిల్కి ఎవరు సపోర్ట్ చేయలేదంట, ఉట్టి మోనలే చేసిందంట, కానీ ఇది బ్యాక్గ్రౌండ్ ఇది రాలేదంతా. సో సోయల్ చెప్పింది అవుట్ సైడ్, అనుకున్నది ఇన్సైడ్. సోయల్ ఏం చెప్పేసిండు అక్కడ, ఎందుకు నేను అఖిల్ కోసం ఎందుకు సపోర్ట్ చేయలేవు, ఇయ్యాలా దిగినా కదా, నేను కూడా సపోర్ట్ చేసిన కదా, మాకు పెట్టాలని చూసిండు. లిటరలీ ఐ క్లియర్డ్ ఇట్ ఆఫ్ ఇన్ లైవ్ చాట్ చేస్తున్నావు, లైక్ సేయింగ్ దట్ డూడ్ నో, మీరు ఎంత ట్రై చేసినా లైట్ తీసుకోండి, అది అస్సలకే అవ్వదు. వాడుతూ నాకు గొడవలైనా అయినా కూడా 2 minutesలో సాల్వ్ అయిపోతుంది. బట్ డోంట్ ట్రై టు డూ దిస్ ఆల్ థింగ్స్. నేను చెప్పేది క్లియర్గా వినండి. నాకు సెలబ్రిటీ సపోర్ట్ చేయలే, అంటే బయట నుంచి, ఐమ్ టాకింగ్ అబౌట్ బయట, ఇంట్లో గురించి మాట్లాడలేను నేను, బయట. సో బయట నో వన్ డెడ్. కొంతమంది ప్రియా గారు అండ్ కొంతమంది యాక్టర్స్ ఎవరో చేసినట్టు 3-4 members, దే కానీ నేను ఎవ్వరిని అడగలే చేయమని చెప్పి. అండ్ బిఫోర్ మీరు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇదివరకు కంటెస్టెంట్స్తో మాట్లాడటం కానీ సపోర్ట్ చేయమని అడగటం కానీ ఏం చేయలేదా? చేయలేదు, నాకు అది వద్దు. జెన్యున్గా నాకు రియల్గా నాకు ఉంటే వాళ్ళు వస్తారు. ఈ సపోర్ట్లు తీసుకొని నాకు నువ్వు చెయ్యి నువ్వు ఎక్స్ కంటెస్టెంట్ కదా, నువ్వు చేస్తే వెళ్తాను, వద్దు నాకు. ఓకే, బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద సెలబ్రిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ హోమ్ సెలబ్రిటీ? అనిల్ రావుపూడి గారు. He called me up and he said congratulations and I wish you all the best for your future and come to my office. Okay, అన్నాడు. I don't know next what will happen, but he said come to my office once, మాట్లాడాలి. ఓకే, అలాగే బిగ్ బాస్కి బిఫోర్ బిగ్ బాస్ అఖిల్ ఏంటి, ఇప్పుడు అఖిల్ ఏంటి? బిఫోర్ బిగ్ బాస్ అఖిల్ వాజ్ నథింగ్, నౌ ఈజ్ ఎవ్రీథింగ్. నా ప్రేక్షకులు ఎవరైతే సపోర్ట్ చేసిండ్రో దే మేడ్ మీ ఎవ్రీథింగ్. సో బిఫోర్ అఖిల్ వాజ్ నథింగ్ అసలు, అంటే ప్రేక్షకులకు తెలియదు ఎవరికి. అఖిల్ వాజ్ ద సేమ్ థింగ్ బట్ తెలియదు అంతే. బట్ నౌ ఇప్పుడు అందరికీ తెలుసు.
ద బెస్ట్ థింగ్. సో అట్లా ఈ బిగ్ బాస్ ఆఫర్ ఎట్లా వచ్చిందన్న? సోహిల్ అన్నకైతే తనే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నా అని చెప్పాడు. సో మీరు అట్లా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నారా, లేదంటే మీకే ఆఫర్ వచ్చిందా? నాకు ఆఫర్ జరగడం ప్రాసెస్లో జరగడం అయితే జరిగింది. ఓకే. సో స్టార్ మా పీపుల్ season 3కే దే థాట్ ఆఫ్ టేకింగ్ మీ, బట్ అలీ రిజా వాజ్ దేర్. సో ఆ మూమెంట్లో దే హ్యాడ్ మై నేమ్ ఇన్ ది మైండ్ స్టార్టింగ్ నుంచి, season 3 నుంచి. దెన్ దే థాట్ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని చెప్పి అలా నాకు ఇయర్ వచ్చింది. ఓకే. వాట్ అబౌట్ హరియానా గురించి చెప్పండి. హరియానా షీఈస్ వెరీ స్ట్రాంగ్ గర్ల్, వెరీ స్ట్రాంగ్, వెరీ ఫనీ, వెరీ స్ట్రాంగ్, వెరీ ఒక అమ్మాయి ఎట్లుంటుంది అంటే అరిచేస్తుంది, గట్టి గట్టిగా అరిచేస్తుంది, పాటలు పాడేస్తుంది. ఎవడు పక్కనోడికి ఎంత చెవులు వెళ్ళిపోయి ఏమన్నా కానీ నా దున్లా నేను ఉంటా అంటది. అట్లాంటి అమ్మాయిలు వెరీ రేర్ మ్యాన్. అంటే అట్లనే ఉండాలి నిజంగా. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ వన్, దిస్ ఇస్ మీ అని చెప్పి. అట్లాంటి అమ్మాయిలు వెరీ రేర్. అట్లా కూడా ఉండాలి, మంచిగా ఉంటుంది. ఓకే. షీ వాస్ గుడ్, వెరీ గుడ్. ఓకే. మీ ఫేవరెట్ టాస్క్ ఏంటి హౌస్లో? గన్, హిట్ మ్యాన్, అదొకటి నా ఫేవరెట్. అది జప్ 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 అని వెళ్ళిపోయింది. అసలు ఆయనకు ఒక్కటి కూడా ఇవ్వలేదు మీరు? ఒకటి ఇచ్చారు అంతే. అరే ఒక్కటని వద్దురా అన్నాడు. ఎట్లా తీసుకుంటున్నావు నువ్వు చూపి, ఎట్లా ఎందుకు చెప్తాది? నేను గేమ్ ఆడుతున్నానా లేకపోతే ఇంకేమైనా చేసి ఎట్లా తీసుకుంటున్నావు అంటే, నేను పెట్టేదేమో ఇట్లా పెడుతున్నా, నాది ఎట్లా వెళ్తుండే అంటే ఇట్లా రెడీగా ఇట్లా ఉంటుండే కదా, ఈ చెయ్యి ఇట్లా ఉంటుండే, రెడీగా ఉంటుండే. ఇక్కడ ముందు గన్ ఉందంటే వాడిని చూస్తుండే నేను, వాడి చెయ్యి మూవ్స్ చూస్తుండే, చూసి గన్ బట్టి ఆడు చేతులు పట్టేస్తుండే నేను. ఓకే. అని తీసేసుకుంటుండే. వాడికి అది అర్థం కాలే. తర్వాత చెప్పిన, నీ చేతులు నూకి నేను గన్ తీసుకుంటుంటారు పిచ్చోడా అని. అసలు అర్థం కాదు, పిచ్చెక్కిపోయింది ఆడికి. బయటకు లేదు, నా వల్ల కాలేదు, ఒక్కడు కూడా ఇవ్వలేదు రా అని చెప్పి. వాడు దొంగతనం చేయడం కూడా ట్రై చేసాడు, కానీ అది కూడా కానియలే నేను. సో అట్లాగే ఈ ఫీల్డ్లో చాలా ఇన్సల్ట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అట్లా మీరు ఇనీషియల్ స్టేజ్ అప్పుడు ఏమైనా ఇన్సల్ట్స్ ఫీల్ అయ్యారు? చాలా బ్యాడ్ ఇన్సల్ట్స్ ఫీల్ అయినా నేను. బ్యాడ్గా నాకు భయంకరంగా నా ఇండస్ట్రీలోనే చాలా ఇన్సల్ట్స్ ఫీల్ అయినా. దే షుడ్ నాట్ కేర్ మీ. ఐ మీన్ ఆఫర్స్ రాకపోతుండే నాకు ముందు ఇనిషియల్ స్టేజ్లో, హూ ఈజీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దే యూస్ టు బాడీ షేమ్. ఐ యూస్ టు బి వెరీ లీన్. దే యూస్ టు బాడీ షేమ్ అండ్ దే యూస్ టు టాక్ అబౌట్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫొటోస్ ఇస్తే ఫొటోస్ నేను అట్లా వెళ్ళంగా డస్ట్బిన్లో పడేస్తుండే. ఓకే, ఆడిషన్స్లో అవన్నీ చూసి వచ్చినాము. ఎన్నో ఆడిషన్స్ ఫెయిల్ అయినా, బట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ దట్ అరే ఆడిషన్స్ ఫెయిల్ అవుతున్నా అంటే నా యాక్టింగ్ బాగాలేదని కాదు, ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతలే, వాట్ క్యారెక్టర్ దే వాంట్. సో నేను నా ట్రయల్స్ నేను కొడుతూనే ఉన్నా, నా లుక్స్ మీద గ్రూమింగ్ చేసుకుంటూ వచ్చిన, ఎప్పటికెప్పుడు గ్రూమ్ అవుతూ వచ్చినా కానీ ఇక్కడ తగ్గలే నేను. ఎక్కడ డిఫాల్ట్స్ ఉంటాయి, డెఫినెట్లీ యూ షుడ్ సెట్ రైట్ యాజ్ అన్ యాక్టర్. యూ వాంట్ టు గ్రూమ్, యూ వాంట్ టు బీ గుడ్. గ్రూమింగ్ అంటే ఓన్లీ నాట్ ఆన్ లుక్స్, ఆన్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ యువర్ బాడీ అండ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్ అంతా గ్రూమ్ అవ్వాలి, మొత్తం గ్రూమ్ అవ్వాలి. సో అది ఇనీషియల్ స్టేజ్ పడుతుంది, కొంచెం ఇయర్స్ పడుతుంది. వెన్ యూ మీట్ న్యూ పీపుల్ యూ లెర్న్ న్యూ థింగ్స్. నేను ఎప్పుడు ఒకరిని కలిసినప్పుడు ఒకటే నేర్చుకుంటా, వాళ్ళ నుంచి ఒక్క క్వాలిటీ అయినా మంచిది నేర్చుకుంటా. అంటే చూసినప్పుడంతా ఓకే ఐ థింక్ సో దిస్ క్వాలిటీ నేను నేర్చుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది నిజంగా. దట్స్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. అంటే క్వాలిటీ ఎప్పుడైనా కొత్త పర్సన్ని కలిసినప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ టు లెర్న్. సో ఐ డూ దట్. సో అదే గ్రూమింగ్ నేను చేసుకుంటూ వచ్చిన నా లైఫ్లో. అండ్ వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ టు బెంగళూరు, ఢిల్లీ, ముంబై అయితే నేను యాడ్ షూట్స్ ఎన్నో చేసి వచ్చిన. వెళ్ళి ఎన్నో యాడ్ షూట్స్. ఐ గాట్ రిజెక్టెడ్ దేర్ సో మెనీ టైమ్స్. అక్కడ ఎట్లుంటారు తెలుసా, అంత గ్రీక్ గాడ్స్ లాగా ఉంటారు ఒక్కొక్కరు. మనం వాళ్ళ ముంగట ఏం కాదు అస్సలు. బట్ వాళ్ళకి యాక్టింగ్ రాదు కొంతమందికి. అట్లున్నా కూడా సమ్ పీపుల్ వాళ్ళకి రాదు, కొంతమంది తోపులు ఉంటారు. ఐ యూస్ టు సీ యాక్టింగ్ వర్క్ షాప్స్, యూనో అక్కడ యాక్టింగ్ వర్క్ షాప్స్ బాగా జరుగుతాయి. అవి నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి దే యూస్ టు కాల్ మీ అఖిల్ తు ఇద రాజా, నువ్వు చూడగలుగుతావు. ఐ యూస్ టు గో దేర్, ఐ యూస్ టు వాచ్ యాక్టింగ్ వర్క్ షాప్స్ అండ్ ఎవ్రీథింంగ్. అట్లా నాకు అంత ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడక్కడ ట్రావెల్ చేసి ఐ డిడ్. అండ్ అంత కష్టపడినందుకు నాకు అనిపిస్తుంది, నేను అరే నా కష్టానికి ఫలితం వచ్చిందిరా బై బిగ్ బాస్ అని చెప్పి. ఓన్ నాకు తెలుసు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను, ఎన్ని ఇన్సల్ట్స్ పడ్డాను, ఎంత ఏడిచినాను. ఐ నో దాట్. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మీకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ సీజన్స్ నుంచి వాళ్ళకి వచ్చిన క్రేజ్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అంటే ఓన్లీ ఆ 1 month 2 months వరకే మాట్లాడుకున్న తర్వాత ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళు కూడా పెద్దగా ఏమీ ప్రయత్నాలు కూడా చేయలేదు. సో మీకు వచ్చిన క్రేజ్ని మీరు ఎట్లా యూజ్ చేసుకోబోతున్నారు ఇక్కడ నుంచి? డెఫినెట్లీ అంటే నాకు వచ్చిన క్రేజ్ని నేను అనుకుంది అదే కదా, ఇఫ్ ఐ గెట్ ఇట్ లైక్ దట్ డెఫినెట్లీ ఐ గెట్ ఇన్ టు మూవీస్
serials or reality shows or whatever the show is coming, you know, if I get an opportunity, best opportunity, మనం ఏం పెద్దగా ఇట్లా ఓవర్ యాక్టింగ్ బిల్డప్లు ఉండమాట, అరే ఇంత ఉంటే నేను చేస్తా అట్లా. ఐ వాంట్ టు చూస్ ది బెస్ట్ వన్ అండ్ జస్ట్ గెట్ ఇన్ టు దట్ అంతే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చేసేస్తే ఈ జాన్ లోపల ఖతం చేసేయాలి, దీంట్లో దూరిపోవాలి. అండ్ ఐమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ ది బెస్ట్ థింగ్. అట్లే ఉన్న ఆపర్చునిటీస్ ఐమ్ జస్ట్ విచ్ ఇస్ గుడ్. కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి, తక్కువ డిసిజన్ తీసుకోకుండా కొంచెం ఆలోచించి స్టార్ట్ చేసేయాలి ప్రాజెక్ట్స్. ఓకే, ఖచ్చితంగా మీరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్నట్లుగానే విలన్ అవ్వాలి, ప్రకాష్ రాజ్ గారి కొడుకులా చేయాలి విలన్ పాత్ర అని కోరుకుంటున్నా. అండ్ అలాగే ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకొచ్చి మీరు ఏదైతే టాప్ 2లో ఉండాలనుకున్నారో టాప్ 2లో మిమ్మల్ని ఉంచిన ఆడియన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఒక్కసారి? అరే ఇది నేను ఎన్నోసారి చెప్పినా, ఇంకా లైక్ ఎన్నిసారి చెప్పినా కూడా తక్కువనే. ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ అ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నిజంగా మీరు నేను గెలవలే అని చాలామంది అన్నా కూడా యూ ప్రూవ్డ్ ఇట్ దట్ మీ అందరు మనసులో నేను గెలిచేసిన అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ అండ్ నన్ను నమ్మి ఇక్కడ దాకా తీసుకుని వచ్చిండ్రు. అండ్ అదే నమ్మకం నేను ఎప్పటికీ నేను మీకు ఇవ్వగలుగుతా. దట్ యునో ఐల్ మేక్ యూ మోర్ ప్రౌడ్ ఫర్ ష్యూర్, డెఫినెట్గా. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ఇట్లనే నన్ను. ఇంకా ముందు చాలా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా. ఈ సపోర్ట్ ఇట్లనే ఉంటే దట్ విల్ బీ రియలీ గుడ్ ఫర్ మీ. అండ్ లవ్ యూ ఆల్ సో మచ్. ఇంత నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. టైం